ఇరాన్ ఇజ్రాయెల్ వదులుతున్న రాకెట్లు ఇప్పుడు ప్రపంచ మార్కెట్లకు డైరెక్ట్గా తగులుతున్నాయి. స్టాక్ మార్కెట్లు కుప్పగూలుతున్నాయి. లక్షల కోట్లు ఆవిరైపోతున్నాయి. ఆయిల్ ప్రైజెస్ పెరుగుతున్నాయి. పెట్రోల్, డీజిల్. అంతేనా? ఇది కాదు అసలు ముప్పు. ఇదంతా జస్ట్ ఇరాన్ మిజైల్ లాంచ్ చేసినందుకే. అదే ఫుల్ ఫ్లెడ్జ్లో వార్ అంటే ఏంటి? ఇటు సైడ్ అటు సైడ్ రెండు దేశాలు కొట్టుకుంటే జరిగేది వార్. ఇది జస్ట్ అటాక్ మాత్రమే జరిగింది. ఇప్పుడు వన్ సైడ్ మాత్రమే జరిగింది. ఇజ్రాయెల్ కూడా వార్ స్టార్ట్ చేస్తే సినిమా మరోలా ఉంటుంది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఫుల్ ఫ్లెడ్జ్గా వార్ జరగొద్దనే కోరుకోండి. అక్కడెక్కడో రెండు దేశాలు దాడులు చేసుకుంటే మనకు వచ్చిన నష్టం ఏంటి అనుకోకండి. అక్కడే ఉంది తిరకాసు. ఇప్పుడు ప్రపంచంలో ఎవరు తుమ్మినా మనకు జలుబు చేసే ఛాన్స్ ఉంది. ఇప్పుడు అదే జరుగుతోంది కూడా. ఎందుకు, ఎలా అని చెప్పుకునే ముందు ఒకసారి మిడిల్ ఈస్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఆల్రెడీ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి పడింది, భగ్గుమంది. హెజ్బుల్లా చీఫ్ను చంపడంతో ఇరాన్ ఇప్పటికే ఇజ్రాయెల్పై మిజైల్ అటాక్ చేసింది. దీంతో ఇజ్రాయెల్ ఇప్పుడు కౌంటర్ అటాక్ ప్రిపేర్ అవుతోంది. కన్నుకు కన్ను, పన్నుకు పన్ను తీయాలనుకుంటారు. వార్నింగ్ కూడా ఇచ్చేశాడు ఆయన. బట్ ఇజ్రాయెల్ లెక్క రెట్టింపు ఉంటుంది. కన్నుకు 10 కన్నులు తీయాలనుకునే టైప్ ఇజ్రాయెల్. ఇప్పటికే అది అనేక సార్లు ప్రూవ్ చేసుకుంది కూడా. అందుకే ఇజ్రాయెల్ ఇప్పుడు ఏం చేయబోతోందా అని ప్రపంచం మొత్తం చూస్తోంది, ఆసక్తిగా, భయంగా. ప్రస్తుతం ఇజ్రాయెల్ ముందు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఇరాన్ న్యూక్లియర్ సైట్స్పై దాడి చేయడం, లేదంటే ఇరాన్ ఆయిల్ రిఫైనరీలను టార్గెట్ చేసుకోవడం, ఇక ఆఖరికి ఇరాన్ మిలిటరీ కేంద్రాలపై దాడి చేయడం. ఫస్ట్ 2 డెడ్లీ ఆప్షన్స్. ఎందుకంటే అదే జరిగితే ప్రపంచ గతి మారిపోవడం ఖాయం. ఇరాన్ న్యూక్లియర్ సైట్స్పై దాడి చేయడం అంటే ఓ కొరివితో తలగొక్కున్నట్టు. అందుకే ఈ ఆప్షన్ను ఊకే చెప్పడం లేదు. ఎందుకంటే న్యూక్లియర్ సైట్స్ మీద దాడి చేస్తే అది ఒక ఇరాన్కే పరిమితం కాదు, భూమి మొత్తం నాశనం అవుతుంది. అమెరికా మద్దతు లేనిది ఈ తరహా దాడులు చేసే ఛాన్స్ తీసుకోలేదు ఇజ్రాయెల్. ఇక సెకండ్ ఆప్షన్, ఇరాన్ ఆయిల్ రిఫైనరీలపై దాడులు చేయడం. ఇరాన్ ప్రధానంగా ఆధారపడి ఉన్నది ఆయిల్ ఎక్స్పోర్ట్స్ మీద. ఇరాన్ నుంచే దేశాలకి అక్కడ ఆయిల్ ఎక్స్పోర్ట్ అవుతుంది. అక్కడ రిఫైనరీలు ఉంటాయి, వాటికి సంబంధించిన కార్యకలాపాలన్నీ జరుగుతుంటాయి. ఇవి ఇజ్రాయెల్కి అందుబాటులో ఉంటాయి. ఇరాన్ వద్ద 98 ఆయిల్ ఫీల్డ్స్ ఉన్నాయి, 10 ఆయిల్ రిఫైనరీలు ఉన్నాయి. ఆయిల్ ఫీల్డ్స్ అంటే ఆయిల్ రిగ్గింగ్ చేసేది, ఆయిల్ని బయటికి తీసేది. రిఫైనరీ అంటే దాన్ని ప్యూరిఫై చేసేది. వీటిపై మాత్రం దాడి చేస్తే ఇరాన్ను చావు దెబ్బతీసినట్టే. బట్ అదే జరిగితే ఇరాన్ చూస్తూ మాత్రం అసలు ఊరుకోదు. ఇప్పటికే అమెరికాకు డెడ్లీ వార్నింగ్ ఇచ్చింది ఇరాన్, తమ ఆయిల్ ఫీల్డ్స్పై దాడి చేస్తే ఊరుకునేది లేదు అని. ఇరాన్ వార్నింగ్ ఇచ్చిందని కాదు, కానీ ఇజ్రాయెల్ మాత్రం నిజంగానే దాడులు చేస్తే చాలా దేశాల కథ కంచికి చేరుతుంది, మన ఇండియాతో సహా. ఎందుకంటే ఇరాన్ మెయిన్ బిజినెస్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్, ఇందాక చెప్పుకున్నాం కదా. అట్ ది సేమ్ టైం చైనా, భారత్తో సహా అనేక దేశాలు ఇరాన్ నుంచి చమురు కొనుక్కుంటాయి. మనం పెట్రోల్ అక్కడి నుంచే కొనుక్కుంటాం. సో ఈ ఇరాన్ చమురు ఎగుమతుల మీద మనం ఆధారపడి ఉన్నాం. ఇరాన్ మిజైల్ అటాక్ చేసింది అనే వార్తల దెబ్బతోనే ఇప్పటికీ అంతర్జాతీయ మార్కెట్ క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిపోయాయి. దీంతో ఇప్పుడు వార్తకే రేట్లు పెరిగిపోయాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ధరలు పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. స్టాక్ మార్కెట్ల విషయం కాసేపు పక్కన పెడతాం. అవి ఒక రోజు ఒకలా బిహేవ్ చేస్తాయి. ప్రపంచం మీద ఉన్నటువంటి అందరి ప్రజల మీద ఎఫెక్ట్ పడదు. కానీ చమురు ధరలు మాత్రం చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అందరి మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. ఒక్కసారి చమురు ధరలు పెరిగాయంటే సామాన్యుడిపై భారం పడుతుంది. చమురు ధరలు పెరగగానే ఫస్ట్ ఎఫెక్ట్ ప్రపంచ వాణిజ్యంపై పడుతుంది. రోడ్డు మీద వెళ్ళే ప్రతి వెహికల్కి పెట్రోల్ అవసరం, డీజిల్ అవసరం. కార్గో షిప్స్ ధరలు పెంచుతాయి, వాళ్ళకి అది అవసరం. ఇది ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్పై ఎఫెక్ట్ చూపిస్తుంది. కిలో రూపాయి ఉండేది 10 రూపాయలు చేస్తారు వాళ్ళు, ఎందుకంటే పెట్రోల్ రేట్ పెరిగింది. మేము ఇక్కడికి తీసుకురావడానికి రేటు పెరుగుతుంది. వాటికి కొనసాగింపుగా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది. ఈ షిప్స్ ఒడ్డుకు తీసుకొస్తాయి. సపోజ్ చెన్నై ఒడ్డుకు తీసుకొచ్చాయి. చెన్నై నుంచి ఆంధ్రప్రదేశ్ రావడానికో, తెలంగాణ రావడానికో లారీ కావాలి. ఆ లారీ వాడికి పెట్రోల్ కావాలి. పెట్రోల్ ధర డబుల్ అవుతుంది. వాడు ఆ ట్రాన్స్పోర్ట్ ధర పెంచుతాడు. ఆ పెరిగిన ట్రాన్స్పోర్ట్ ధర మీ ఉల్లిపాయ మీదో, పప్పుల మీదో పడుతుంది. ఒక్కసారి ధరలు పెరిగాయంటే ఉప్పులు, పప్పుల దగ్గర నుంచి ప్రతి వస్తువు ధర పెరగడం ఖాయం. ఇది సామాన్యుడి జేబులపై ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు ఇరాన్ దగ్గరకు వద్దాం. తమ ఆయిల్ ఫీల్డ్స్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తే మాత్రం గల్ఫ్లో ఉన్న ఆయిల్ ఫీల్డ్స్పై దాడులు చేస్తాం. అంటే వీళ్ళ ఆయిల్ ఫీల్డ్ మీద దాడి చేస్తే వీళ్ళు వెళ్ళి వాళ్ళ ఆయిల్ ఫీల్డ్ మీద దాడి చేస్తారు. చివరిగా నష్టపోయేది మనలాంటి దేశాలు. గల్ఫ్ అంటే ప్రపంచానికి క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసే హబ్. అది మన అందరికీ తెలుసు. అక్కడ నుంచి మనకు పెట్రోల్, డీజిల్ వస్తాయని. వాటిపై దాడులు జరిగితే చాలా దేశాల తలరాత మారిపోతుందన్నలో ఎలాంటి డౌట్ లేదు. అందుకే న్యూక్లియర్ ఆయిల్ ఫీల్డ్స్పై ఇజ్రాయెల్ దాడికి అమెరికా అంత సుముఖంగా లేదు. ఎందుకంటే అమెరికా కూడా అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది కాబట్టి, వాళ్ళకి రేట్లు పెరుగుతాయి కాబట్టి. కానీ ఇక్కడ అమెరికా మాటలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే మొదట లెబనాన్పై దాడులను అమెరికా వ్యతిరేకించింది. బట్ హెజ్బుల్లా చీఫ్ను మట్టుబెట్టగానే అభినందించింది. అందుకే అమెరికా మాటలను నమ్మేట్టుగా కనబడడం లేదు. ఇక యుద్ధ భయాలతో ఇప్పటికే స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి తుమ్మితేనే స్టాక్ మార్కెట్లు పడిపోతాయి. అలాంటిది ఒక దేశం మీద ఇంకో దేశం
ఏవైతే మెయిన్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయో, ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి, ఆ దేశాలలో దాడులు జరుగుతున్నాయంటే ఆటోమేటిక్గా రెండు దేశాల మధ్య వార్ జరుగుతుందంటే ఖచ్చితంగా స్టాక్ మార్కెట్ల మీద ఎఫెక్ట్ పడుతుంది. వరల్డ్ స్టాక్ మార్కెట్ ఇండెక్స్లను చూస్తుంటే 1-2 తప్ప అన్ని ఇండెక్స్లు రెడ్ కలర్లోనే కనిపిస్తాయి. రెడ్ కలర్ అంటే పడిపోయాయని అర్థం. ఇక మన దలాల్ స్ట్రీట్ ఇండియాది, ఇది ఇరాన్ మిజైల్ పడినట్టుగా ఉంది పరిస్థితి. ఇన్వెస్టర్ల లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది ఒకటే రోజులో. ఇదంతా జస్ట్ యుద్ధ భయానికే, ఏది జస్ట్ 4 బాంబులు ఇజ్రాయెల్ మీద వేసినందుకే. ఇక యుద్ధమే జరిగితే పరిస్థితి మరింత చేయిదాడడం ఖాయం. కానీ ఒక్క విషయం మాత్రం కన్ఫర్మ్, ఇజ్రాయెల్ మాత్రం చూస్తూ ఊరుకోదు, ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా చేసి తీరుతుంది. అయితే ఏం చేస్తుంది అనే దానిపైన ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది ఓ అంచనా. ప్రస్తుతం భారత్ పరిస్థితి కూడా అడకత్తెరలో పోక చెక్కలా మారింది. 2 దేశాలతో భారత్కు సత్సంబంధాలు ఉన్నాయి, ఇటు ఇజ్రాయెల్తో అటు ఇరాన్తో. ఆచితూచి అడుగులు వేస్తోంది, సంయమనం పాటించాలంటోంది, స్ట్రాటజికల్ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, అవి ఇస్తూ ఉంది మోడీ సర్కార్. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.